హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టన్ బిజీ అమ్మాయి. ఈరోజు మనం ఈ వీడియోలో అకౌంట్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఏ అకౌంట్ పర్చేస్ చేయాలి అండ్ పర్చేస్ చేసిన తర్వాత ఎలా సెక్యూర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. అకౌంట్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిషింగ్ అకౌంట్, ఇంకొకటి కస్టమర్ టు కస్టమర్ అకౌంట్. ఫిషింగ్ అకౌంట్ అనేది ఎలాగంటే, ఫిషింగ్ అకౌంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అసలు ఫిషింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఫిషింగ్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫ్రీగా మీకు గన్ మెటీరియల్స్ వస్తాయి అప్గ్రేడ్ చేసుకుంటానికి. లేదంటే ఫ్రీగా గ్లేషియర్ స్కిన్ మీకు కావాలి అంటే దీనిపైన క్లిక్ చేయండి. లేదా ఫుల్ అకౌంట్ కావాలా, ఫుల్ స్కిన్ కావాలా, దీని మీద క్లిక్ చేయండి. ఎక్సూట్ ఫ్రీగా కావాలంటే దీని మీద క్లిక్ చేయండి అని చెప్పిన తర్వాత మిమ్మల్ని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లాగిన్ అవ్వమని చెప్పి, లేదంటే మీ గేమ్ ఐడితో లాగిన్ అవ్వమని కానీ, మీ గేమ్కి ఏం క్రెడెన్షియల్స్ ఉన్నాయో దాంతో లాగిన్ అవ్వమని కానీ అక్కడ అడుగుతుంది. సో మీరు తెలియకుండా అక్కడ మీ గేమ్ ఐడి పాస్వర్డ్ చేసేస్తారు. ఏ క్రెడెన్షియల్స్ అయితే ఆ క్రెడెన్షియల్ అక్కడ లాగిన్ చేస్తారు. ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ చేసినప్పుడు అక్కడ ఇండోనేషియన్ సర్వర్స్లో మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ దాంట్లో సేవ్ అవుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాంతో లాగిన్ చేసి, ఒకవేళ సింగిల్ లాగిన్ అయితే వాళ్ళకి హ్యాపీ, లేదు అంటే వాళ్ళు మళ్ళీ బ్యాన్ అండ్ సెక్యూర్ చేస్తారు. అంటే మీ ఉన్న సెకండ్ లింక్ ఏదైతే ఉందో అది అన్లింక్ పెట్టి దాన్ని బ్యాన్ అండ్ సెక్యూర్ చేస్తారు, మళ్ళీ మీరు లాగిన్ అవ్వకుండా. సో మీ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ మార్చేస్తారు. సో మీరు అకౌంట్ పోతుంది, మీ అకౌంట్ పోతుంది. అది ఫిషింగ్ అకౌంట్ అని ఎందుకంటారు అంటే, అది అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇండియన్ రీసేలర్స్ దగ్గరికి కానీ, అంటే బిజిఎం అకౌంట్స్ మ్యాక్సిమం ఇండియన్ రీసేలర్స్ దగ్గరే ఉంటాయి కాబట్టి ఇండియన్ రీసేలర్స్ దగ్గరికి వచ్చి అది వాళ్ళు ఇంత జెట్టీలో అమ్ముతారు. అది మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని మనం మళ్ళీ రీసేల్ చేస్తూ ఉంటాం. సో అలాంటి అకౌంట్స్ కొనొచ్చా కొనకూడదా అనేది దీంట్లో మాట్లాడుకుందాం. అండ్ కస్టమర్ టు కస్టమర్ అంటే మనం చేసే బిజినెస్. అంటే మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి కొని దాని మీద చిన్న అమౌంట్, లేదంటే ఒక రీజనబుల్ మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ చేసుకుంటూ దాని మీద చిన్న ప్రాఫిట్ పెట్టుకుని మనం వేరే కస్టమర్కి అమ్ముతాం. సో ఇది కస్టమర్ టు కస్టమర్ అకౌంట్. మరి ఫిషింగ్లో 2 టైప్స్ ఉన్నాయి కదన్నా, అవి ఏంటి అని అడిగితే, ఫిషింగ్లో ఒకటి ఏంటంటే మనం ఆన్లైన్లో స్కామ్ అయ్యేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మన గేమ్లో ఎవరొకరు ఫ్రెండ్స్ అవుతారు, మనతోటి ఆడుతూ ఉంటారు, మనతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు, కేడీ మెయింటైన్ చేయమంటారు, ఆడి గేమ్ ప్లే కూడా బాగుంటుంది, ఆడి దగ్గర కూడా ఒక 2-3 స్కిన్స్ ఉంటాయి. సో మనకి ఏదైనా పని ఉన్నప్పుడు నేను ఒక 10 days రాను గేమ్లోకి అన్నప్పుడు, నీ కేడీ పడిపోతుంది, నీది ఆర్పీ పెంచుతాను, నేను ఆడుతాను, నీ అకౌంట్ బాగుంటుంది కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అంటే నువ్వు ఆ ట్రస్ట్ తోటి అడిగి అకౌంట్ క్రెడెన్షియల్స్ ఇస్తావు. నువ్వు 10 days వచ్చేపు నీ అకౌంట్ క్రెడెన్షియల్స్ మారిపోతే నిన్ను బ్లాక్ చేసేస్తాడు, అన్నీ చేసేస్తాడు. ఆడొచ్చి అమ్ముతాడు. ఆడొచ్చి అమ్మినప్పుడు ఆడు సపోజ్ మనకి అమ్మాడు అనుకోండి, అది మనం వేరే కస్టమర్కి అమ్ముతాం. కస్టమర్కి అమ్మినప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు ఆ కస్టమర్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వేరే ఐడి నుంచి, లేదా మీ ఫ్రెండ్ ఐడి నుంచి రిక్వెస్ట్ పెట్టి ఈ అకౌంట్ నాది అంటాం. సో ఇలాంటి ఫిషింగ్లో 2 టైప్స్ ఉంటాయి. అండ్ కస్టమర్ టు కస్టమర్ మనం చేసే బిజినెస్ బట్టి ఉంటుంది. దీంట్లో లో ప్రాఫిట్స్ ఉంటాయి. అదే ఫిషింగ్ అకౌంట్స్లో అయితే కొంచెం హై ప్రాఫిట్స్ ఉంటాయి. హై ప్రాఫిట్స్ అంటే మీరు అనుకున్నట్టు లక్షల్లో ఉండవు, జస్ట్ ఒక 1000 వరకు, ఒక అకౌంట్ మీద 1000 వరకు మిగులుతుంది. సో కస్టమర్ టు కస్టమర్ అమ్మేటప్పుడు అంత మార్జిన్స్ ఉండవు. అయినా కూడా మనం కస్టమర్ టు కస్టమర్ ఎందుకు చేస్తామన్న ఫిషింగ్ తోటి ఏంటంటే, రేపొద్దు కస్టమర్ అంటే మీరు ఇబ్బంది పడకూడదు. ఎవరో వచ్చి ఇది నా అకౌంట్ అంటారు, మీరు బాధపడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అవతల పక్కన నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను నీ మీద, అది ఇది అంటారు, మీరు భయపడతారు. ఇవన్నీ నేను నా ఛానల్ నుంచి జరగనివ్వను కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ నా ఛానల్ ఫేస్ చేయకూడదని నేను కస్టమర్ టు కస్టమర్ డీల్ మాత్రమే చేస్తాను. అండ్ మోరోవర్ ఒకవేళ నేను వేరే ఛానల్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా, లేదంటే నేను వేరే రీసెల్లర్ దగ్గర నుంచి కొన్నా కూడా, ఆడు కూడా నాకులాగే కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసే వాళ్ళు అయితేనే నేను అకౌంట్స్ తీసుకుని మీకు అమ్మడం అయితే జరుగుతుంది. అండ్ అకౌంట్ ఎలా కొనాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీకు టెలిగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఎక్కువైపోయినాయి. 10 మ్యాక్స్ గన్స్ పెట్టేసి 1500 రూపీస్. 10 మ్యాక్స్ గన్లు 1500 రూపీస్ అంటే ఎలా డబ్బులు వేస్తున్నారు బ్రో మీరు? ఫస్ట్ థింగ్, అసలు ఫస్ట్ ఒక మ్యాక్స్ గన్ కొనాలి అంటేనే 1500 రూపీస్కి రాదు. అలాంటిది 10 మ్యాక్స్ గన్లు, ఒక 2-3 ఎక్సూట్లు, 2 లంబర్గినీలు, 3 మెక్లరన్లు, 4 బుగాటి కార్లు ఉన్నాయి కూడా మీరు 1500కి పెడుతుంటే, లేకపోతే 2500 పెడతారు, లేకపోతే అందరు 5K అంటాడు. అడ్వాన్స్లు పే చేయకండి డార్లింగ్ ఎవరికి. అలాంటి వాళ్ళు స్కామర్స్ ఉంటారు. రీజనబుల్ ప్రైస్, మార్కెట్ వాల్యూ అంత ఉంది, ఆ అకౌంట్ ఎందుకు అంతకు వస్తుంది అనేది కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మనం గేమ్ ఆడతాం, దాని మీద మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే
ఒక మంచి రీసెలర్ని చూసుకుని మంచి రీసెలర్ దగ్గర మంచి అకౌంట్ తీసుకోండి, కానీ మీరు అనుకున్నట్టు మ్యాక్స్ గన్లు 1500కి రావు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అకౌంట్ కొన్న తర్వాత మీరు బ్లైండ్గా అకౌంట్ క్రెడెన్షియల్స్ తీసుకుని మీరు పే చేస్తారు. పే చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. అండ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన ముందు మీరు ఏం అడుగుతారంటే, ఒకవేళ మెయిల్ లాగిన్ అయినా, లేదు అంటే ట్విట్టర్ లాగిన్ అయినా, ఫేస్బుక్ లాగిన్స్ అయినా, అన్న మా నెంబర్స్ మా మెయిల్ ఐడీస్ యాడ్ చేసి ఇవ్వండి అని చెప్పి అడగండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ దాన్ని మార్చుకుంటాకి ఓటీపీస్ అడుగుతుంది, అది అడుగుతుంది, లేదంటే మీరు ఇంకా ఫ్రెష్ లాగిన్ మీరు ఇంకా టైం పడుతుంది అని అడుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ మీ నెంబర్ మెయిల్ ఐడి రీసెలర్ దగ్గర ఒక 10 minutes 20 minutes టైం తీసుకుని నెంబర్ తీసుకుని కాల్లో మీరు ఓటీపీ షేర్ చేసి మీ క్రెడెన్షియల్స్ ఓకే అయ్యింది, నా అకౌంట్ సెక్యూర్గా ఉంది అన్నప్పుడే మీరు తీసుకోండి. అంతే తప్ప మీరు తీసుకుంటే నేను సెక్యూర్ చేసేసుకుంటాను అంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. అండ్ అకౌంట్ సేల్ చేసే వాళ్ళకి చెప్తాను, ఏదైనా రీసెల్లర్ దగ్గరికి వచ్చి అకౌంట్ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు అకౌంట్ వచ్చినప్పుడు మీ పేమెంట్ హోల్డ్ అంటారు. అవును, కంపల్సరీ హోల్డ్ చేస్తారు బ్రదర్. ఎందుకంటే మీ అకౌంట్ మీరు కొనుక్కున్నప్పుడు మీ అకౌంట్ ఎంత సెక్యూర్గా ఉండాలనుకుంటామో, మీ దగ్గర కొనుక్కుని వేరే అతనికి వేరే కస్టమర్కి అమ్ముతున్నప్పుడు కూడా అకౌంట్ అంతే సెక్యూర్గా ఉండాలి, సెక్యూర్గా అవతల వాళ్ళకి కూడా అందించాలని చెప్పి మీ అకౌంట్కి అయితే ఏదైతే అమౌంట్ ఉందో అది హోల్డ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మెయిల్స్ ఉన్నాయి, అరౌండ్ 10 days పడుతుంది సెక్యూర్ అవుతాయి. కొన్ని అన్లింక్స్లో ఉంటాయి, 21 days అన్లింక్లో ఉంటాయి. 21 days అన్లింక్ అయిన తర్వాతే మీకు పేమెంట్ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మీరు అకౌంట్ అయితే సేల్ చేయొచ్చు. అండ్ అకౌంట్ సేల్ చేసే ముందు కూడా రీసెలర్ ట్రస్టెడా కాదా, రీసెలర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు అనేది చూసుకుని మీరు అకౌంట్ అయితే సేల్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా అకౌంట్ సేల్ చేద్దాం అనుకున్నా, బై చేద్దాం అనుకున్నా, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మన కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్ లింక్లో కానీ ఉంటుంది. సో ప్లీజ్ ఒకసారి మీరు విజిట్ చేసి ట్రస్టెడ్ అనిపిస్తేనే, మీకు అనిపిస్తేనే మీరు బై చేయండి. థ్యాంక్ యూ.